తెలంగాణ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటిని ఆ ప్రాంతాల్లో అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా సమృద్ధిగా రైతన్నకి నీరిస్తే తప్ప ఈ కష్టాలు తీరవని జలయజ్ఞంలో భాగంగా ఆనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టి దాంట్లో భాగమే ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కడితే హైట్ ఎక్కువ, అత్యధిక హైట్ లో ఉన్న ప్రాంతం, సమృద్ధిగా నీళ్ళుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, తక్కువ ఖర్చుతో అది కన్స్ట్రక్షన్ కాస్ట్ 38,000 కోట్లతో పూర్తవుతుందని తలంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో విద్యుత్ ఖర్చు అయ్యే దాంట్లో కూడా సుమారు 3,500 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు 12 months సఫిషియెంట్ వాటర్ ఇవ్వచ్చు అని ఆనాడు అక్కడ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5,600 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞంలో భాగంగా అటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మా నాయకురాలు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఘోషని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మాయమాటలు తమ్మి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎవరైతే దొరల పాలన జరిగిందో ఆ దొరల పాలన జరిగిన టైంలో వారి టైంలో కూడా ఏదైతే ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టు దగ్గర ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 5,600 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మీద వీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి ఆనాటి ముఖ్యమంత్రి కూడా సుమారు 6,400 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 38,000 కోట్లు ఖర్చుతో ఆ ప్రాజెక్టు సుమారు 16,40,000 ఆయకట్టుతో వస్తదని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 38,000 కోట్లతో స్టార్ట్ చేస్తే దాంట్లో 11,650 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి ప్రాజెక్టుని కాదని కేవలం వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి గొప్పతనం కోసం, వారి రాచరికాన్ని చూపించడం కోసం, వారి అకౌంట్లను నింపుకోవటం కోసం కాళేశ్వరం అనే ఒక మహా అద్భుతం 7 ఇంతలు కాదు ప్రపంచంలో ఉంది, ఇది 8వ ఇంత అని మాటలతో తెలంగాణ ప్రజలను నమ్మబలికి ఈ ప్రాజెక్టుతో ప్రతి సంవత్సరము 8,500 మెగావాట్లు విద్యుత్ ఖర్చు అవుతుందని తెలిసి కూడా సుమారు 1,48,000 కోట్లతో విడతల వారీగా ఆర్ఈలు రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసుకుంటూ వస్తూ సుమారు 1,08,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే వారు అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే 8వ అద్భుతంగా కట్టిన ఈ కాళేశ్వరానికి సంబంధించిన 3 బ్యారేజీలు కానివ్వండి, మిగిలిన వర్కులు కానివ్వండి, పంప్ హౌస్లు కానివ్వండి, వారు అధికారంలో ఉన్ననాడే ఆ 4 సంవత్సరాల్లో వీరు లిఫ్ట్ చేసిన నీరు ఎంతయా అంటే 162 టీఎంసీలు. 162 టీఎంసీలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేస్తే ఈ 162 టీఎంసీల్లో 50 టీఎంసీలు తిరిగి మళ్లీ సముద్రానికి వారి చేతుల మీదనే గేట్లు ఎత్తి వదిలిపెట్టారు. అంటే నికరంగా సుమారు ఈ 1,12,000 13,000 నెట్ ఖర్చు పెట్టి 1,48,000 కోట్ల డిపిఆర్ తో తయారు చేసిన ప్రాజెక్టుతో కేవలం వాడిన నీరెంత అంటే 112 టీఎంసీలు 4 సంవత్సరాలలో. అది ఒక భాగం అయితే